ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి బుట్టా రేణుక మేడం గారి ఆదేశాల మేరకు నిన్నటి రోజున జరిగినటువంటి మాకు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది. మీరు డిఎస్పీ ఆఫీస్కి రావాలి అని 8 పేర్లు వాళ్ళు చెప్పి మీరందరూ డిఎస్పీ ఆఫీస్కి రావాలి, మీ పైన కేసు నమోదైంది, దయచేసి మీరు డిఎస్పీ ఆఫీస్కి రావాలని చెప్పి వాళ్ళు పోలీసు వారికి తెలియజేయగా వారి మాట గౌరవించి మేము 8 మంది A1గా రవికుమార్ రెడ్డి, A2గా యూకే రాజశేఖర్ గారు, A3గా బనవాసి బసిరెడ్డి గారు, A4గా డి నజీర్ అహ్మద్ మున్సిపల్ వైస్ నేను, A5గా సునీల్ కుమార్ గారు, A6గా నందవరం మండల కన్వీనర్ శివపగౌడ్ గారిని, అలాగే A7గా సోగనూరు భీమరెడ్డి గారిని, A8గా మన ఎమ్నూరు మండల ఎంపీపీ కేశన్న గారిని మేము ఈ విధంగా కేసు ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ వచ్చి మీ ఆధార్ కార్డులతో తీసుకొని వచ్చి మీరు నోటీస్ తీసుకొని వెళ్ళవలసిందిగా, విచారణకు హాజరై నోటీస్ తీసుకొని వెళ్ళవలసిందిగా వాళ్ళు మొన్న మాకు ఫోన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేమందరూ పోలీసు వారు గౌరవించి అక్కడికి వెళ్ళాం. వెళితే మీ మీద SC/ST కేసు నమోదైంది అని చెప్పడం, ఎందుకు సార్ మేమేం చేశాము, మేము వారిని అడగడం జరిగింది. వారు మీరు డిసెంబర్ 16వ తేదీన సోప సర్కిల్ నందు చేసిన ధర్నాలో మీరందరూ పాల్గొని మా టౌన్ SI గారిని దూషించారని చెప్పి కేసు పెట్టడం జరిగింది అని వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. మేము వాళ్ళని ప్రశ్నించాము, సార్ 16వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం నాడు జరిగిన ధర్నా కార్యక్రమంలో జరిగినటువంటి సంఘటనను మీరు 12/1/2025 దాదాపుగా నెల రోజులు తర్వాత మీరు స్పందించి కేసు పెట్టినాము రండి పిలవడం ఎంతవరకు సమంజసం సార్? ఇది 16వ తేదీ జరిగిందనుకో, ఇప్పుడు మీరు కంప్లైంట్ దారుడు ఎవరు? మన పట్టణ SI డాక్టర్ నాయక్ గారు. వారు ఒక ఉన్నత పోలీస్ అధికారి, ఆయనకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. మళ్ళీ 16వ తేదీ జరిగినటువంటి సంఘటనను 17కో 18కో కేసు పెట్టి ఆయన పెట్టాలనుకుంటే కేసు పెట్టి ఆయన పిలిపించాలి. కానీ ఆ విధంగా అట్లాంటి ఏం జరగలేదు. డైరెక్ట్గా 12వ తేదీ కేసు పెట్టి మమ్మల్ని అందరినీ దాంట్లో చేర్చి మాపై SC/ST ఆల్టర్సిటీ కేసు పెట్టడం, దీని వెనక ఎవరున్నారనేది మీకు ఈరోజు మీడియా సమావేశంలో తెలియజేయాలనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మాపై ఈ కేసులు పెట్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఈరోజు కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. ఈరోజు మీరు, రేపు మేము మీరు వేసే కేసులు ఎన్నైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా మాకు 4 ఏళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటుంది, మీరు అధికార పార్టీలో ఉంటారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంతమందిని వేధిస్తారో వేధించుకోండి, కానీ మేము భయపడం. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులకు భయపడలేదు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి అప్పుడు జరిగిన అన్యాయానికి ఆయన సీఎం అయ్యారు. అదేవిధంగా ఆయన కార్యకర్తలుగా మెలుగుతున్నటువంటి మేము, మాపై వస్తున్నటువంటి ఈ కేసులు, ఆయన నుంచి మాకు మీరు పెట్టే ఈ కేసులు ఎన్నైనా మేము భరిస్తాం అని మీకు తెలియజేస్తున్నాం. అందులో ముఖ్యంగా మా పార్టీ తరఫున పెట్టినటువంటి ఈ కేసులను మా ఎమ్నూరు ఇన్ఛార్జ్ బుట్టా రేణుక మేడం గారు తీవ్రంగా